గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీటి మట్టం పెరుగుతోంది. నేటి ఉదయానికి 40 అడుగులకు చేరింది. ఇది క్రమంగా పెరుగుతోంది. ఇక మేడిగడ్డ బ్యారేజీకి 6 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. బ్యారేజీ పగుళ్ల కారణంగా వస్తున్న వరదను వస్తున్నట్టుగానే దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నీటి మట్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా నీటి మట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. వరదను బట్టి చూస్తే సాయంత్రంలోగా తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలున్నాయి. ఇక 48 అడుగులు దాటితే రెండవ ప్రమాద హెచ్చరిక, 53 అడుగులు దాటితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. కాగా ఇరిగేషన్ మరియు రెవెన్యూ శాఖ అధికారులు నదీ ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వరద తీవ్రతను బట్టి ముందస్తు చర్యలు తీసుకునేందుకు యంత్రాంగం సిద్దంగా ఉంది. ప్రజలు ముఖ్యంగా నదీ తీర ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. ఈ ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీటి మట్టం పెరుగుతుంది. నేటి ఉదయానికి 40 అడుగులకు చేరింది. ఇది క్రమంగా పెరుగుతుంది. మేడిగడ్డ బ్యారేజీకి 6 లక్షల క్యూసెక్ల వరద వచ్చి చేరుతుంది. బ్యారేజీ పగుళ్ల కారణంగా వస్తున్న వరదను వస్తున్నట్టుగానే దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో నీటి మట్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా నీటి మట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. వరదను బట్టి చూస్తే సాయంత్రంలోగా తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలున్నాయి. 48 అడుగులు దాటితే రెండవ ప్రమాద హెచ్చరిక, అలాగే 53 అడుగులు దాటితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. కాగా ఇరిగేషన్ మరియు రెవెన్యూ శాఖ అధికారులు నదీ ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వరద తీవ్రతను బట్టి ముందస్తు చర్యలు తీసుకునేందుకు యంత్రాంగం సిద్దంగా ఉంది. ప్రజలు ముఖ్యంగా నదీ తీర ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. థ్యాంక్ యూ అనీష. ఏదైతే ఎగువ రాష్ట్రాల్లో ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే భద్రాచలం వద్ద గోదావరి తిరుపతిరావు కంటిన్యూ.
అనుష, ఏదైతే ప్రస్తుతం అయితే భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అయితే 41.7 అడుగుల వద్ద అయితే ప్రవాహం కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. దిగువకు దాదాపు 7 లక్షల క్యూసెక్ల వరద నీటి ప్రవాహం అయితే కొనసాగుతుంది. మరోవైపు ఇంద్రావతి, ప్రాణహిత, మేడిగడ్డ ప్రాంతాల నుంచి భారీగా వరద జలాలు ఈ గోదావరిలోకి చేరడంతో అయితే మరి ఒక గంట వ్యవధిలోనే మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి. దీంతో మరో 2 అంటే 1.5 అడుగు చేరితే మాత్రం 43 అడుగులకు చేరుతుంది. ఒకవేళ 43 అడుగులకు చేరితే మాత్రం మొదటి ప్రమాదిక గోదావరి ఉధృతం పెరగడంతో అయితే భద్రాచలం ఈ యొక్క కరకట్ట ప్రాంతం మొత్తం కూడా ఈ యొక్క వరద ప్రవాహం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఏదైతే కరకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి కళ్యాణకట్ట కావచ్చు, స్థానఘాట్లు వరద మొత్తం నీరు వచ్చి చేరుతుంది. భక్తులకి రాకపోకలపై అధికారులు అయితే ప్రత్యేక నిఘా పెట్టారు. గోదావరి తీరానికి ఎవరు వెళ్ళొద్దనే సెల్ఫీ వీడియోల కోసం నది దగ్గరికి వెళ్లడం ప్రమాదకరమని అత్యుత్సాహం చూపిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మరోపక్క లోతట్టు ప్రాంతాల్లో నివసించేటటువంటి ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే, అవసరమైతే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని అయితే అధికారులు 28 అడుగుల వద్ద ఉన్నటువంటి గోదావరి నీటి మట్టం ఒక్కసారిగా రాత్రి నుంచి ఉదయం వరకు దాదాపు 10 అడుగులకు పైగా అంటే దాదాపు 42 అడుగులకు చేరుకోవడం అయితే ముప్పు ప్రాంత ప్రజలైతే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఇదే ప్రవాహం కనుక కొనసాగితే మరికొద్ది సేపట్లోనే 43 అడుగులు చేరుకొని తొలి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయనున్నారు. ఆ తర్వాత కూడా ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంటే 48 అడుగులకు చేరితే అంటే రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. ఇక 53 అడుగులకు చేరితే మాత్రం మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయనున్నారు. అంటే దాదాపు ఈ రోజు సాయంకాలం వరకు కూడా 48 అడుగులు దాటే అవకాశం ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఎందుకంటే మహారాష్ట్ర కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో పాటు ఇంద్రావతి, ఇటు ప్రాణహిత, మేడిగడ్డ ప్రాంతాల నుంచి అయితే దాదాపు 12 లక్షల క్యూసెక్లు వరద నీరు అయితే గోదావరిలో కలవడంతో అయితే ఈ యొక్క భద్రాచలం వద్ద అయితే గోదావరి ప్రవాహం ప్రమాద స్థాయిలో అయితే ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తం చెప్పాలి. రెవెన్యూ శాఖ కావచ్చు, ఎన్డీఎఫ్, ఇటు అగ్నిమాపక శాఖలను అయితే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఈ గోదావరి ప్రవాహం అయితే సాయంకాలం వరకు అయితే అంటే మరొక గంటన్నరలోనే ఒక 43 అడుగులు దాటి ప్రవహించే అవకాశం ఉంది. దీనికి 43 అడుగులు దాటితే 1వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయనున్నారు. అనుష, వద్ద గోదావరి నీటి ప్రవాహం పెరిగే ఛాన్స్ ఉంది. మరి పరివాహక ప్రాంత ప్రజలకు సంబంధించి ఎలాంటి సూచనలు చేస్తున్నారు అధికారులు? ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? ఏదైతే భద్రాచల పరిసర ప్రాంతాలు కావచ్చు, అయ్యప్ప కాలనీ కావచ్చు, ఇటు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా అప్రమత్తం చేశారు. అంతేకాకుండా ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి పెనుపాక, మనుగూరు, బూర్గంపాడు, సారపాక ప్రాంతాల్లో కూడా గతంలో కూడా ముంపుకు గురైన గ్రామాలు ఉన్నాయి. వారందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేస్తున్నారు. అంటే వారికి ఒకవేళ ప్రమాద స్థాయిలో గనక ఒక రాత్రి వరకు కూడా 45 అడుగులు దాటితే వారికి ఆ వరద ముంపు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే వారందరూ కూడా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఏ సమయంలో అయినా గోదావరి ప్రవాహం కనుక కొనసాగితే ప్రమాద స్థాయిలో ప్రవహిస్తే మాత్రం వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలంటే పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకైతే సిద్ధం చేస్తున్నప్పుడు లాంటివి కూడా అన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆధ్వర్యంలో అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ముంపు ప్రాంతాల్లో అయితే ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా అయితే ముందస్తు చర్యలు అయితే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏమైనా సాయంకాలం వరకు కూడా ఇప్పుడు మరో గంటన్నరలోనే 43 అడుగులు చేరే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే సిడబ్ల్యూసీ అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. 43 అడుగులు దాటినప్పటికి కూడా ఇంకా సాయంకాలం వరకు కూడా 48 అడుగులు దాటితే ఈ యొక్క ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే అధికారులు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ గోదావరి ప్రవాహం అయితే సాయంకాలం వరకు ప్రమాద స్థాయిలో పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అనుష, రైట్ తిరుపతిరావు, థ్యాంక్ యూ.